ఏదో డైలాగ్ ఉంది, హే ప్రభు కాంగ్రెస్ ఆయా గొంతులో నీళ్ళు ఎండుకోపాయా అన్నట్టుగా ఒక ఆర్టికల్ రిలీజ్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో కానీ ఏదైనా బయట ఊర్లలో కానీ నీళ్లు లేని పరిస్థితి. నీళ్లు కెనాల్ ద్వారా లేదట, 24 గంటల కరెంటు కూడా చక్కగా అందడం లేదట. జనరేటర్ తెచ్చి మరి వాళ్ళు ఆ విధంగా జనరేటింగ్ చేసుకుంటున్నారు. మరి ఆ వీడియోని చూద్దాం ఒకసారి. నీళ్ళలో రామచంద్ర, రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్. నగరంలో భారీగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు, వేసవిలో అంతకు రెట్టింపు అయ్యే ఛాన్స్. మహానగరంలో వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు రోడ్లపై పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లు కనబడుతున్నాయి. సాధారణంగా వేసవిలో కనిపించే సీన్ ఇది. కానీ ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం రాకముందే ట్యాంకర్లు రోడ్లపై తిరుగుతున్నాయి. అంతేగాక మామూలు రోజుల కంటే కూడా ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుకింగ్స్ జరుగుతున్నాయి. వాటర్ బోర్డు ద్వారా సరిగ్గా నీటి సరఫరా లేకపోవడంతో ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ పెరిగాయి. ముఖ్యంగా గోషామాల్, సైదాబాద్, రెడ్ హిల్స్, నారాయణగూడ, ఎస్ఆర్ నగర్, పటాన్ చెరు. ఇక ఈ ఊర్లో అయితే తాగడానికి నీళ్లు కూడా చాలా కరువు అయిపోయింది. ఎంత కరువు అంటే ఇక మీకు ఒకటి చూపెడతాను. తాగడానికి నీళ్ళు ఒకటే అనుకుందాం, కానీ అక్కడ పంటలు పండించుకోవడానికి కూడా చిన్నపాటి జనరేటర్లు తెచ్చుకొని మరి పెట్టుకుంటున్నారు. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో నీళ్లు పుష్కలంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చేసేమో నీళ్ల పరంగా ఇన్ని హరిగోసలు పడుతున్నామేందని రైతాంగం వారు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు చూడండి ఒకసారి. కరెంటు కోతలతో రైతులు ఆగమాగం. ఇందిరమ్మ రాజ్యంలో చేను కాడ జనరేటర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో కాదయ్యా. ఆ కాలంలో రైతులు పొలాలు ఎండుకోబోయి ఏ విధంగా వలస ప్రాంతాలు పోయారో అదే మళ్ళీ ఇప్పుడు పాత రోజులే మళ్ళీ తీసుకురావడమే ఇందిరమ్మ రాజ్యము. మార్పు మొదలైంది ఇక్కడ నుంచే మొదలవుతుంది. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు, పంట నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. రైతులు కళ్ళ ముందే పంట భూమి నీళ్లు లేక నెర్రలు బారుతుంటే చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వ అసమర్థపై సహనాన్ని ప్రదర్శిస్తూ నిరసనలు దిగుతున్నాడు. ఈ పక్క ఫోటోలో ఉన్న రైతులు మానకొండూరుకు చెందినవారు. ఇక మానకొండూరు చెందిన రైతులు అయితే ఈ విధంగా ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక రైతు చూడండి, జనరేటర్ పెట్టుకుని మరి పొలాలు ఎండకపోతూ ఉంటే ఇక ఇటువంటి రోజులు వస్తాయి అనుకోలేదు. నేను కూడా కాంగ్రెస్కు ఓటేసినా కానీ ఈ ప్రభుత్వం కాళేశ్వరం మీద ఇంట్రెస్ట్ పెడుతుంది, కానీ 24 గంటల కరెంటు మీద కానీ తాగడానికి నీళ్లు వచ్చే నాగార్జున సాగర్ నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చే నీళ్లు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ట్యాంకర్లు బుకింగ్ మీద బుకింగ్లు అవుతున్నాయి. ఎండాకాలం రాకముందే ఈ హరికోసలేందని ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఇంత సోయి వాడడం లేదు. మరి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేది ఇదొక చర్చనీయాంశకంగా మారడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గొంతులో నీళ్ళు ఎండుకోబోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నెర్రెబారిన నేలలు, మాగణాలు, మార్పులు ఈ విధంగా కంటికి కానరావడం జరుగుతుంది. కానీ ఇవన్నీ సమస్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత కూడా అవుపించకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదనే ఇంకా ఏడ్చుకోవడానికి ఏమైనా ఉండాలి అని రైతాంగ వారు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది.